సార్ గుడివాడలో కొడాలి నాని ఓడిపోతాడని చెప్పేసి పార్థదాస్ అనే ఒక సంస్థ నిర్వహించిన సర్వే అయితే చెప్తుంది సార్. మరి అసలు ఈ సంస్థ సర్వే ప్రకారం అక్కడ పరిస్థితి ఎలా ఉంది సార్? పార్థదాస్ అంటే ఆయన ఐఐఎం బెంగుళూరు. ఆయన సెపాలజిస్ట్, వెరీ పాపులర్ సెపాలజిస్ట్. తనది చాణక్య పొలిటికల్ కన్సల్టెన్సీ, అది కూడా వెరీ పాపులర్. వాళ్ళకి కొంత అక్యురసీలో చాలా దగ్గరగా ఉంటుందని, 90% పైన అక్యురసీ ఉంటుందని చెప్తారనమాట. వాళ్ళు ఇప్పుడు కృష్ణా జిల్లాని మాత్రం చేశారు, ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ ఒక జిల్లాని చేశారు. ఆ డీటెయిల్స్ ఆయన తన ఎక్స్ ఖాతాలో పెట్టారు. అందులో ఒక షాకింగ్ విషయాన్ని మనం చెప్పుకోవాలి. అదేంటంటే గుడివాడలో తెలుగుదేశం నుంచి వెనిగళ్ల రాము ఉన్నాడు. ఆయన ఎప్పటి నుంచో కూడా వెనిగళ్ల ఫౌండేషన్ పెట్టుకొని అక్కడ సంక్షేమ కార్యక్రమాలు ఎప్పటి నుంచో చేస్తున్నాడు. ఎన్ఆర్ఐ అతను బేసిక్గా. అతనికి చంద్రబాబు సీటు ఆల్రెడీ ఎప్పుడో కన్ఫామ్ చేశాడు. దానివల్ల ఆయన వర్క్ చేసుకుంటున్నాడు. మధ్యలో పటాబి లాంటి వాళ్ళు ట్రై చేశారు, కానీ వాళ్ళకి ఎవరికి సీటు ఇవ్వలేదు. చంద్రబాబు ఈయనకే ఇచ్చాడు. సో మధ్యలో జగన్ ఇతనికి సీట్ లేదని ఇంకెవరో హనుమంతరావు అని ఒక ఆయన సీటు ఇస్తున్నట్టు ఆయన ఫ్లెక్సీలు కూడా పెట్టారు. కానీ ఫైనల్గా నానికే ఇచ్చారు, కొడాలి నానికి. కొడాలి నాని అనగానే చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఇటు బీజేపీ కానీ, ఆ కూటమిలో ఉండే 3 పార్టీలు కూడా ఫోకస్ చేస్తాయి ఆయన ఓడించాలని. ఇప్పుడు ప్రతి పార్టీలో కూడా కొంతమంది టార్గెట్లు పెట్టుకొని ఇంకొక పార్టీ ఓడించడానికి ట్రై చేస్తుంది. తెలుగుదేశంలో ఏమో మనకి చంద్రబాబు, ఇటు లోకేష్, ఇటు బాలకృష్ణ, తర్వాత అచ్చెన్నాయుడు, ఇలాంటి వాళ్ళని టార్గెట్ పెట్టి చేస్తారు. ఇప్పుడు ఇంకా ఈయన చేరాడు కాబట్టి రఘురామరాజు, ఈయన మీద కూడా ఫోకస్ చేస్తారు. అట్లాగే పవన్ కళ్యాణ్, వీళ్ళ మీద. అలాగే తెలుగుదేశం కూడా వైసీపీలో ఉండే నోటి దూర్సు బ్యాచ్ ఉన్నారు కదా, రోజా ఉంది, తర్వాత కొడాలి నాని ఉన్నాడు, వల్లభనేని వంశీ ఉన్నాడు, ఇలాంటి వాళ్ళ మీద ఫోకస్ చేస్తున్నాయి. అంబటి రాంబాబు ఉన్నాడు, ఇలాంటి వాళ్ళ మీద ఫోకస్ చేసి వాళ్ళని ఓడించడానికి స్కీమ్లు వేస్తుంది. అలాగా కొడాలి నాని మీద కూడా చాలా స్ట్రాంగ్గానే వేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సర్వే కృష్ణా జిల్లాలో మాత్రం సర్వే చేసింది. ముందు ఈ సర్వే కృష్ణా జిల్లాలో ఏమేమి చెప్పిందని చూస్తే, ఓవరాల్గా ఈ జిల్లాలో వైసీపీకి మెజారిటీ వస్తుందనేది చెప్పారు. దాదాపు 50.5% ఓట్లు వైసీపీకి వస్తుందని. టీడీపీ కూటమికి 47.6% వస్తుందని చెప్పారు. ఇక సీట్లకు సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తంగా 16 ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ కృష్ణా జిల్లాలో 7 ఉన్నాయి. వీళ్ళు ఉమ్మడి తీసుకున్నారు. ఉమ్మడిలో టీడీపీకి కూటమికి 6 నుంచి 7 వస్తాయి. వైసీపీకి ఏమో 9 నుంచి 10 వస్తాయని. అంటే దాదాపు 3 నుంచి 3 సీట్లు వాళ్ళకంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అని. సో 3 నుంచి 4 వరకు ఎక్కువ వస్తుంది. సో ఇది వీళ్ళు చెప్తున్నది సీట్ల విషయంలో. ఇక దీన్ని వీళ్ళు ఓట్ల పర్సంటేజ్ని రకరకాలుగా లెక్కేస్తున్నారు. మేల్ చూసినప్పుడు మేల్ పాపులేషన్లో ఏ పార్టీకి ఎక్కువ ఉందని చూస్తే వైసీపీకి 49.1% ఉంటే కూటమికి 48.7. పెద్ద తేడా లేదు మేల్ పాపులేషన్లో. ఆల్మోస్ట్ ఇద్దరికి కూడా ఈక్వల్గా ఉంది. ఫిమేలే దెబ్బ కొడుతుంది. ఫిమేల్ పాపులేషన్లో వైసీపీకి 54.1% ఉంటే కూటమికి 44.6%. అంటే దాదాపు 10% తేడా కనబడుతుంది. 9.5% తేడా కూటమికి. అంటే వైసీపీకి 9.5% మహిళల్లో కృష్ణా జిల్లాలో ఉంది. ఇక ముస్లిం పాపులేషన్లో తీసుకుంటే ఈ జిల్లాలో 70.8% ముస్లిమ్స్ వైసీపీకి జయగొడుతుంటే కూటమికి ఓన్లీ 26.2% మాత్రమే కూటమికి జయగొడుతున్నారు. అంటే ముస్లిం పాపులేషన్ కూడా షిఫ్ట్ వచ్చిందని చెప్తున్నారు. అంటే వైసీపీకి బీజేపీతో కూటమిలో బీజేపీని తీసుకోవడం వల్ల వైసీపీకి ఎడ్జ్ పెరిగిందనేది ఈ పార్థదాస్ చెప్తున్నాడు అనమాట ఆ సర్వే. చాయిస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ గురించి కూడా ఈ జిల్లాలో సర్వే చేశారు. అంటే మీరు ఎవరినైతే ప్రైమ్ మినిస్టర్ కోరుకుంటున్నారంటే 38.7% మాత్రమే మోడీని కోరుకుంటున్నారు. 35.2% రాహుల్ని కోరుకుంటున్నాడు. అంటే మోడీకి కూడా విపరీతమైన మెజారిటీ అయితే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కృష్ణా జిల్లాలో లేదు. ఇక నో చాయిస్ అంటే మాకు
అట్లేమి లేదు, మేము ఎవరైనా ఒకటే అన్నట్టుగా ఉండేవాళ్ళు, లేదు ఇంకా డిసైడ్ అవ్వలేదు అనుకునే వాళ్ళు 26.1% ఉన్నారు. ఇది ప్రధానంగా ఇక్కడ చెప్పింది. ఈ 2 విషయాలను మాత్రం వీళ్ళు చెప్పారు. ఒకటి నూజివీడు, ఒకటి గుడివాడ. నూజివీడులో వైసీపీకి ఎడ్జ్ ఉంది అని చెప్తున్నారు. నూజివీడులో తెలుగుదేశం వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయని, గుడివాడలో మాత్రం టీడీపీకే ఎడ్జ్ ఉందనేది ఇప్పుడు చెప్తున్నారు. అంటే ఇంకా 40 రోజుల దాకా ఉందనుకోండి. సో ఈ లోపల మారచ్చు కూడా, కానీ ఇప్పటికైతే మాత్రం వెనిగళ్ల రాముకే ఎడ్జ్ ఉంది అనేది చెప్తున్నాడు. మొన్న కూడా వివాదం అయింది కొడాలి నానితో. ఆయన స్త్రీల దగ్గర కాళ్ళు గడిగించుకోవడం వివాదం అయింది. ఆ వీడియోలను వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు విపరీతంగా వైరల్ చేశారు. దాన్ని ఆయన సమర్థించుకుంటున్నాడు. కాళ్ళ మీద 4 నీళ్ళు పోస్తే ఏమైంది, వాళ్ళు ప్రెజర్ చేస్తే నేను ఒప్పుకోవాల్సి వచ్చింది అనేది. ప్రెజర్ చేసి ఉండొచ్చు, నో డౌటు. కానీ ఇప్పుడు ఏంటంటే సింబాలిక్గా ఇవన్నీ ఎలా వెళ్తాయి అనేది కూడా ఇంపార్టెంట్. సో మహిళల దగ్గర కాళ్ళు గొలిచుకున్నాడు అన్న విషయాన్ని తీసుకెళ్తారని తెలుసు కదా ఆయనకి. తెలిసి అతను ఎందుకు మరి చేశాడు అనేది. ఖచ్చితంగా అదేంటంటే వాళ్ళ అభిమానం ఉండొచ్చు, కానీ దాన్ని కాళ్ళు గడవడం అనేది ఒక బ్యాడ్ సింబల్గా వెళ్తుంది. సో చాలా చోట్ల నాకు పాలాభిషేకాలు చేస్తాను, ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్యూడల్ వ్యవహారాలు. నీకెందుకు పాలాభిషేకం చేయాలని? నువ్వు పబ్లిక్ సర్వెంట్వి. ఎమ్మెల్యే అంటే పబ్లిక్ సర్వెంటు. పబ్లిక్ సర్వెంట్ ఆయన డ్యూటీ ఆయన చేయాలి. ఆయన డ్యూటీ ఆయన చేస్తే దానికి ఆయనకి పాలాభిషేకాలు ఎందుకు చేయాలి, కాళ్ళకి ఎందుకు కడగాలి? ఇవన్నీ ఖచ్చితంగా బ్యాడ్ సంప్రదాయాలు. దాన్ని అతను చేస్తున్నాడు. రెండోది, అతని మీద నెగిటివిటీ కూడా పెరిగింది. ఎందుకంటే చంద్రబాబుని దగ్గర నుంచి ఎంత హేళనగా సీరియస్గా మాట్లాడతాడంటే, 2 పార్టీలో ఉన్నారు, ఆయన ఒక్కడే మాట్లాడతాడు నేను అనట్లేదు. ఇటు తెలుగుదేశంలో కూడా అంతకంటే ఎక్కువ మాట్లాడే బ్యాచ్ చాలా ఉన్నారు. సాక్షాత్తు లోకేష్ లాంటి వాళ్ళు, చంద్రబాబు లాంటి వాళ్ళే సీఎంను పట్టుకొని సైకోని మాట్లాడుతున్నారు. సో అది ఏమైందంటే ఎవరికి ఏమీ తేడా లేకుండా అయిపోయింది. వాడు వీడని మాట్లాడతారు, సీఎంని సైకో అంటారు. అలాగే ఇతను కూడా అదే స్థాయిలో ఇతను కూడా చంద్రబాబును మాట్లాడడం, ఆయన ఒక ఎక్స్-సీఎం, విమర్శించకూడదు. కానీ ఈ మామూలుగానే స్టాండర్డ్సే పడిపోయినాయి అన్ని పార్టీల్లో కూడా. అలా మాట్లాడే వాళ్ళనే ఎంకరేజ్ చేస్తున్నారు నాయకులు కూడా. ఎందుకంటే అలా మాట్లాడితేనే గట్టిగా కౌంటర్ ఇచ్చినట్టుగా నమ్ముతున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ నోటు దిరుసు నాయకులు లోకల్గా ఫోకస్ చేసి అక్కడ అభివృద్ధి మీద ఫోకస్ పెడితే ఖచ్చితంగా నిజానికి వాళ్ళ లాంగివిటీ అనేది వాళ్ళకు ఉంటుంది. వీళ్ళు దాని మీద కంటే కూడా వీళ్ళకి నోటు దూర్సు మీద ఇంప్రూవ్ చేసుకోవడం, కొత్త తిట్లు ఎలా తిట్టాలి, కొత్త ఇంట్రెస్టింగ్ తిట్లు ఎలా ఖాయం చేయాలి అది చెప్పడం, వీళ్ళు దాన్ని ఫోకస్ చేయడం. దుమ్ము లేపాడు మా నాన్నని వీళ్ళు దాన్ని ఇది చేయడం, నాని దెబ్బకి వాళ్ళకి చెవుల్లో రక్తం గారిందని పెట్టడం. ఎందుకు రక్తం కారుతుంది? ఎవడన్నా మనం తిడితే మనకి ఎందుకు రక్తాలు కారుతాయి? వాడు ఇట్లాంటి ఒక పెరవట్టి గయ్యని మనం అనుకుంటాం తప్ప మనకెందుకు మనం ఎందుకు అఫెక్ట్ అవుతాం అతని బూతులు? అతని క్యారెక్టర్ ఇదని మనం అనుకుంటాం. మనం ఎఫెక్ట్ అయితే మనం వీక్ అని అర్థం. ఎవడు కూడా స్ట్రాంగ్గా ఉన్నాడు ఏదో ఒక మాట అంటే వీడు వీక్ అయిపోడు. ఆడు వీక్ అని వీడు అర్థం చేసుకుంటాడు. ఏదో వీక్, వీడు ఫైట్ చేయలేక బూతులు తిడుతున్నాడు అనేది అనుకుంటారు తప్ప ఏం లేదు. సో ఆ మేరకి కొడాలి నానికి నెగిటివిటీ ఉందనేది ఈ సర్వే చెప్తుంది. మరి ఇప్పుడు టైం ఇంకా ఉంది కాబట్టి కొడాలి నాని దీన్ని సవరించుకొని ముందుకెళ్తాడా, లేకపోతే వెనిగళ్ల రాము చేతిలో ఓడిపోతాడనేది చూడాలి. అదిగా జరిగితే మాత్రం కొంత వైసీపీకి ఖచ్చితంగా దెబ్బే. ఎందుకంటే వెనిగళ్ల రాము కూడా అక్కడ ఫోకస్ చేస్తున్నాడు. అట్లాగే మన వంశీకి కూడా గట్టి క్యాండిడేటే ఉన్నాడు. ఆయన కూడా ఎన్ఆర్ఐ, యార్లగడ్డ వెంకట్రావు. సో ఆయన స్ట్రాంగ్ పర్సను. రెండోది, గతంలో అదేదంటారు, వారు వీరయ్యారు వీరు వారయ్యారని. గతంలో ఆయన వైసీపీ నుంచి పోటీ చేస్తే వంశీ తెలుగుదేశం నుంచి చేశారు. ఇప్పుడు రివర్స్ అయ్యారు. సో యార్లగడ్డ ఇటు వచ్చాడు, వంశీ అటు వెళ్ళాడు. వంశీ వైసీపీ, యార్లగడ్డ టీడీపీ. సో యార్లగడ్డకి కొద్దిగా సింపతి కూడా ఉందని చెప్తారు, గతంలో ఆయన ఓడిపోయారని.